వెల్కమ్ టు sakshiyeducation.com. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మార్చ్ 17th నుండి కేవలం 30 రోజుల టైం మాత్రమే ఉంది. ఇంకా జియోగ్రఫీకి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. 1 month టైంలో జియోగ్రఫీ ఎలా చదువుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనతో డాక్టర్ కాకర్ల శ్రీహరి గారు ఉన్నారు. వెరీ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ జియోగ్రఫీ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ జియోగ్రఫీ. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సార్. జియోగ్రఫీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ ఉంది సార్? సార్ మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి సార్. 2 పేపర్స్లో ఫస్ట్ పేపర్లో మనకి జాగ్రఫీ సెక్షన్ అనేది ఉంది. టోటల్గా మనకు 30 మార్క్స్ జాగ్రఫీ వెయిటేజ్ ఉంటుంది. దీనిలో హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని అడిగారు. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన, భారతదేశానికి సంబంధించిన మరియు ప్రపంచ భౌతిక, ఆర్థిక, మానవ భూగోళ శాస్త్రం మూడింటిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాదాపుగా ఒక ప్రిలిమ్స్లో 30 మార్క్స్ కంప్లీట్ వెయిటేజ్. ఇదివరకు అయితే ర్యాండమ్గా జనరల్ స్టడీస్లో అడిగేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్గా 30 మార్క్స్ బ్రాకెటెడ్ సిలబస్ ఇవ్వడం వలన మనం క్లియర్ కట్గా 30 మార్క్స్ వెయిటేజ్తో జాగ్రఫీని నీట్గా అర్థం చేసుకోవచ్చు సార్. అలాగే మెయిన్స్లో కూడా ఉందా సార్? ఎస్, మెయిన్స్లో కూడా ఉంది సార్. మనకు మెయిన్స్లో ఫస్ట్ పేపర్లో ఇండియన్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అని 3 సెక్షన్స్ డివైడ్ చేశారు. టోటల్గా 150 మార్క్స్ పేపర్లో ఒక 50 మార్కుల వెయిటేజ్కి ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్లో వరల్డ్ జాగ్రఫీ ఉండదు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మాత్రమే ఉంటుంది. రెండో ముఖ్యమైనటువంటి అంశం, ఫస్ట్ పేపర్లో మనకు అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎక్కువగా ప్రిలిమ్స్ అండ్ ఫ్యాక్చువల్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీరు ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఆ ఫిగర్స్ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, అది డిస్క్రిప్టివ్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఉదాహరణకు మనం మౌంట్ ఎవరెస్ట్ హైట్ గుర్తుపెట్టుకోవాలి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే మనం మెయిన్స్ ఎగ్జామినేషన్కి వస్తే అక్కడ హైయెస్ట్ పీక్స్ కాదు, హిమాలయాల యొక్క ఇంపార్టెన్స్ని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడు ప్రిలిమ్స్కి వస్తే కేవలం 30 days టైమే ఉంది. ఇప్పటి నుంచి కొత్తగా ప్రిపేర్ అవ్వడం అనేది కొంచెం కష్టం అనుకుంటాను. ఇలాంటి టైంలో మనం ఎలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి సార్? మనకి 30 రోజులు వాస్తవంగా చెప్పాలంటే 30 రోజులు మీరు అన్నట్లుగా కొంచెం కష్టమే, కానీ ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోవడం వలన మనం దీన్ని నీట్గా క్లియర్ చేయొచ్చు సార్. రోజుకి అంటే జాగ్రఫీ ఇప్పటిదాకా మొదలు పెట్టని వాళ్ళైనా సరే, లేదా ఆల్రెడీ ఇప్పటికే చదివేసి రివిజన్ కోసం రెడీగా ఉన్న, ఏదన్నా టెస్టులు రాస్తూ ఉన్నా సరే, వాళ్ళందరూ ఈ 1 month టైంలో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఫస్ట్ ఒక 1 week ఇండియన్ జాగ్రఫీకి కేటాయించుకోండి. సెకండ్ వీక్ ఇండియన్ జాగ్రఫీకి, థర్డ్ వీక్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి ఇలా కేటాయించుకోవచ్చు. సో వరల్డ్ జాగ్రఫీలో మనమంతా ప్రపంచ భూగోళ శాస్త్రం అంటే చాలా సందర్భాల్లో అందరూ ప్రపంచానికి సంబంధించినటువంటి భూగోళ శాస్త్రం అంతా చదవాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఏరియాస్ ఉన్నాయి. ప్రపంచ భూగోళ శాస్త్రం అంటే ప్రపంచ ప్రాంతీయ భూగోళ శాస్త్రం కాదు. వరల్డ్ జాగ్రఫీ డస్ నాట్ మీన్ వరల్డ్ రీజనల్ జాగ్రఫీ. ప్రపంచ భూగోళ శాస్త్రం అంటే భౌతిక భూగోళ శాస్త్రం. అంటే వాతావరణం ఎలా ఉంది, దాంట్లో అంశాలు ఏంటి, సముద్రాలు ఎలా ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి. సో ఇలా 1 week వరల్డ్ జాగ్రఫీకి కేటాయించండి, ఇంకొక 1 week ఇండియన్ జాగ్రఫీకి కేటాయించండి, అండ్ ది థర్డ్ వీక్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. సో ఇలా ఎవ్రీడే 2.5 to 3 hours మీరు జాగ్రఫీకి పెట్టుకోగలిగితే నీట్గా కాన్సెప్ట్ నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ని అండర్లైన్ చేసుకుని ఏవైతే మీరు ఫ్యాక్ట్స్ అని ఫీల్ అవుతారో, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఫీల్ అవుతారో వాటిని అండర్లైన్ చేసి మళ్ళీ క్విక్గా రివిజన్ కొట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ అన్నారు, 3 టాపిక్స్ ఉన్నాయి: ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. అంటే ఈక్వల్గా వెయిటేజ్ ఉంటుందా? ఎస్ సార్, ఈక్వల్ వెయిటేజ్ ఇస్తారు. ఇదివరకు ఏంటంటే అలా ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు కాదనమాట. సో ఒక్కొక్కటి అంటే ర్యాండమ్గా అన్ని క్వశ్చన్స్ వరల్డ్ జాగ్రఫీ పైన అడగడానికి అవకాశం ఉండేది, లేదంటే క్వశ్చన్స్ ఎక్కువగా ఏపీ జాగ్రఫీ పైన స్ట్రెస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అంతా నీట్గా మెయింటైన్ చేశారు కాబట్టి, అంటే సిలబస్ని డివైడ్ చేశారు కాబట్టి మనకు యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జాక్ట్గా 10 మార్కులకు వరల్డ్ జాగ్రఫీ, 10 మార్కులకు ఇండియన్ జాగ్రఫీ ఇలా కాకపోయినా మోర్ ఆర్ లెస్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. 8 marks to 12 marks ఒకవేళ వచ్చినా ఇక్కడ కాస్త తగ్గించి అక్కడ పెంచడం ఇలా ఉంటుంది. ఎనీవే వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 8 to 10 questions ఇన్ ఎవ్రీ జాగ్రఫీ ఏరియా. ఇట్ మే బి వరల్డ్ జాగ్రఫీ ఆర్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. కానీ ఇండియన్ జాగ్రఫీనే తీసుకుందాం సార్, అది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. సో ఏ టాపిక్స్ పైన ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయమంటారు సార్? ఇండియన్ జాగ్రఫీ పైన చాలా వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇండియన్ జాగ్రఫీ పైన మనము ఎప్పుడైనా సరే మనం ఏ ఎగ్జామ్ చూసినా సరే, అదే యూపీఎస్సీ అయినా స్టేట్ కమిషన్స్ అయినా సరే, ఎక్కువగా క్లైమేట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ వస్తూ ఉంటుంది. మోర్ ఓవర్ ఈసారి మీరు అన్నట్లుగా
చాప్టర్స్ పై మనకు చాలా చాప్టర్స్ ఉన్నాయి సార్. దీంట్లో లొకేషన్, ఫిజికల్ సెట్టింగ్స్, నైసర్గిక స్వరూపం అని రకరకాలుగా దాదాపుగా 13 చాప్టర్స్ ఉంటాయి. వీటిలో ఇండియన్ క్లైమేట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందులో కూడా ఎల్ నీనో, లా నీనా అనే మెకానిజమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకలా అంటే 2023 వాజ్ అన్ ఎల్ నీనో ఇయర్. సో 2023 ఎల్ నీనో సంవత్సరం కనుక పడాల్సినంత వర్షపాతం పడలేదు. ఇండియా మొత్తం రెయిన్ఫాల్ డెఫిషిట్ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రెయిన్ఫాల్ డెఫిషిట్ ఉంది. కాబట్టి ఈ ఎల్ నైనో పైన ప్రత్యేకంగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఈ నదుల అనుసంధానం అన్నది ఈ మధ్య ఇంటర్లింకింగ్ ఆఫ్ ది రివర్స్ అన్నది న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈ కేన్ బెత్వా లింక్ కెనాల్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ పన్నా టైగర్ రిజర్వ్ మునిగిపోతుంది అని చెప్పి ప్రాజెక్ట్ పైన కొన్ని శాంక్షన్స్ విధించిందనమాట. సో అది కూడా న్యూస్లో ఉంది. కాబట్టి దానిపైన మనకు ఎక్కువ ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల అయోధ్య రామ మందిరాన్ని మనం శంకుస్థాపన చేసి అదంతా మనకు తెలుసు, ఆ న్యూస్లో ఉంది. కాబట్టి అయోధ్య అన్నది ఏ నది తీరాన ఉంది అని కూడా అడగచ్చు. ఇది వరకు ఆ ట్రెండ్ ఉండేది, ఒక 5-6 ఇయర్స్ నుండి ఇలా అడగట్లేదు అనమాట. సో అయోధ్య ఏ నదీ తీరంలో ఉంది అంటే సందర్భం వచ్చింది కాబట్టి సరయూ నదీ తీరంలో ఉంటుందన్నమాట అయోధ్య నది. సరయూ అన్నది గాగ్రా నదికి ఉపనది, సరయూ అన్నది శారదా నదికి ఉపనది, అది గాగ్రా నదికి ఉపనది, గాగ్రా అన్నది గంగా నదికి ఉపనది. ఇలా మనము ఇంటిగ్రేట్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. మోర్ ఓవర్ ఈ వన్యప్రాణులు వాటి సంరక్షణ పైన కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి ఆ సందర్భంలో 75 వెట్లాండ్స్ని మనం అంటే ఈ చిత్తడి నేలన్నీ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా పులుల సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, వీటిపైన ఎప్పుడు క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇవి ఈ సంవత్సరం కొంచెము న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిపైన కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్. అలాగే ఏపీ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలో అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది సార్. ఏపీ గవర్నమెంట్ మనకు ఉన్నటువంటి ఈ జగనన్న విద్యా దీవెన, జగనన్న పచ్చతోరణము, వన మహోత్సవము అండ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతివనము, ఇలాంటివి అంటే ఆంధ్రప్రదేశ్లో అటవీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఆ పథకాలపైన కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్గా ఏపీ జియోగ్రఫీ కాదేమో అని అనిపించినా సరే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ని ఇంకొద్ది రోజులు ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలి అన్న ఒక ఇది కూడా వస్తూ ఉంది. అండ్ రాజధాని ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునేసి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పై నుండి కూడా ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ రిలేటెడ్గా క్వశ్చన్స్ అవడానికి అవకాశం ఉంటుంది. కమింగ్ టు ఓల్డ్ జియోగ్రఫీ సార్, ఇది వెరీ కన్ఫ్యూజింగ్ స్టూడెంట్స్కి అంటే క్యాండిడేట్స్కి. అంటే ఏది చదువుకోవాలండి? వరల్డ్ జియోగ్రఫీ అంటే నేను క్లుప్తంగా చెప్తాను చూడండి. వరల్డ్ జియోగ్రఫీ అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం. అంటే ప్రపంచ భూగోళ శాస్త్రంలో ప్రపంచ మానవ ఆర్థిక భౌతిక భూగోళ శాస్త్రాన్ని చదవకూడదు. ఎక్కడో అమెరికాలో ప్రవహించే నది మనకు అవసరం లేదు. ఎక్కడో రష్యాలో ఉన్నటువంటి జనాభా లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెక్స్ రేషియో మనం చదవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు ప్రపంచ భూగోళ శాస్త్రం అని పెట్టారు అంటే, ప్రపంచ భూగోళ శాస్త్రం అంటే ప్రపంచ దేశాల భూగోళ శాస్త్రం కాదు, ఈ ప్రపంచం అనే దాని శాస్త్రం. అంటే గ్లోబ్ గురించి చదవమనే కానీ గ్లోబల్ కంట్రీస్ గురించి చదవమని కాదు. అందుకని ఈ జియోగ్రఫీ వరల్డ్ జియోగ్రఫీ అన్నది క్లుప్తంగా 4 డివిజన్స్గా మీరు చూసుకోవచ్చు. ఒకటి క్లైమటాలజీ అంటే శీతోష్ణ స్థితి శాస్త్రం, రెండవది ఓషనోగ్రఫీ సముద్ర శాస్త్రం, మూడవది మనకు జియోమార్ఫాలజీ అని ఉంటుంది స్వరూప భూగోళ శాస్త్రం, నాలుగవది జనరల్ జియోగ్రఫీ. ఇలా 4 యూనిట్స్గా డివైడ్ చేసుకోండి. క్లైమటాలజీలో వాతావరణ నిర్మాణం అండ్ అట్మాస్ఫియర్ స్ట్రక్చర్, కంపోజిషన్, రెయిన్ఫాల్, హ్యూమిడిటీ, టెంపరేచర్, మాయిశ్చర్, ఇదంతా ఒక సెట్. ఇది ఒక 2 డేస్లో అయిపోతుంది. అండ్ స్వరూప భూగోళ శాస్త్రం అంటే జియోమార్ఫాలజీ అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్, భూ అంతర్నిర్మాణము, అర్త్ క్వేక్స్, సునామీ, వల్కనోస్, శిలలు, ఇదొక సెట్ పక్కన పెట్టుకోండి. అండ్ ఓషనోగ్రఫీ, దీంట్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధాన మహాసముద్రాలు, ఆ మహాసముద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, పెసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్, సదర్న్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్. సో ఈ మహాసముద్రాలు వీటిలో ఉన్నటువంటి నిమ్నోన్నతులు అంటే రిలీఫ్ ఫీచర్స్ అని చెప్తూ ఉంటాం. కాంటినెంటల్ షెల్ఫ్స్, స్లోప్స్, రైజెస్, అబైసల్ ప్లెయిన్స్ అని ఉంటాయి. ఇదంతా ఓషనోగ్రఫీలో 2వ టాపిక్. 3వ టాపిక్ సముద్ర జలాలు మరి నిలకడగా ఉంటాయా కదులుతూ ఉంటాయా అంటే చాలా స్వచ్ఛంగా నదులు కదిలినట్టుగా కదులుతుంటాయి. వాటిని మనం సముద్ర ప్రవాహాలు అని చెప్తూ ఉంటాం, ఓషన్ కరెంట్స్. ఓషన్ కరెంట్స్ అన్నది 3rd సెక్షన్. సో ఓషనోగ్రఫీలో ఒక 4-5 టాపిక్స్ తీసుకున్నారు, క్లైమటాలజీలో ఒక 4-5 టాపిక్స్, జియోమార్ఫాలజీలో ఒక 4-5 టాపిక్స్. అదేవిధంగా 4వది సాధారణ భూగోళ శాస్త్రం, జనరల్ జియోగ్రఫీ. దీంట్లో ఎక్లిప్సెస్, కామన్గా దీనికి జియోగ్రఫికల్ ఎక్స్పర్టీస్ ఏం అవసరం లేదు. ఒక కామన్ గ్రాడ్యుయేట్కి, కాబోయే ఒక ఆఫీసర్కి జియోగ్రఫీ పట్ల ఉండాల్సినటువంటి బేసిక్ అవగాహన ఉంటే సరిపోతుంది. ఫర్ ఇన్స్టెన్స్, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, భూమి ఎన్నవ గ్రహము, భూమికి ఉన్నటువంటి ఉపగ్రహాలు ఏవి అంటే ప్లానెటరీ సిస్టమ్ గురించి, ఆర్ ఎక్లిప్సెస్ గురించి, అండ్ ఈక్వినాక్సెస్, సోల్స్టైజెస్ అండ్ ఈక్వినాక్సెస్ అని అంటాం, విషవత్తులు మరియు అయనాంతాలని.
అక్షాంశాలు రేఖాంశాలు ఇలాంటి బేసిక్ ఆస్పెక్ట్స్ అడుగుతూ ఉంటారు. సో ఇలా కనుక మనం క్లాసిఫై చేసుకోగలిగితే సబ్జెక్ట్ని సింపుల్గా అర్థం చేసుకోవడంతో పాటు మనం ఏం చదువుతున్నాం, ఏం చదవాలి, ఇంకేం చదవాలి అన్న విషయం కూడా క్లారిటీ వస్తూ ఉంటుంది సార్. ఓకే సార్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనలైజ్ చేస్తే మీరు ఈ జియోగ్రఫీలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి? ఐ మీన్ కరెంట్ ఈవెంట్స్ పైన ఎక్కువ అడుగుతున్నారా లేకపోతే స్టాండర్డ్ జియోగ్రఫీ క్వశ్చన్స్ వస్తున్నాయి? సార్ మనకు ఈ 2016లో యూపీఎస్సీ ఒక మీటింగ్ కండక్ట్ చేసింది సార్. యూపీఎస్సీ కండక్టెడ్ మీటింగ్ విత్ ఆల్ అదర్ స్టేట్ కమిషన్స్, అన్ని రాష్ట్రాల కమిషన్తో కండక్ట్ చేసినటువంటి ఆ మీటింగ్లో యూపీఎస్సీ చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే రాష్ట్ర కమిషన్లు కూడా యూపీఎస్సీ పరీక్ష నిర్వహించే విధంగానే నిర్వహిస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చింది. కమాండ్ చేయలేకపోయినా సలహా ఇచ్చింది అనమాట. నేను అదే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 పరీక్ష జరిగింది. ఆ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. నేను క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ని చూశాను. అంతకుముందు ఉన్నటువంటి క్వశ్చన్ పేపరు ఆ తర్వాత వచ్చిన క్వశ్చన్ పేపర్లో 80% డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఐ హ్యావ్ గాన్ త్రూ ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్, హిమాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ క్వశ్చన్స్ చూస్తే ఈ 2016 తర్వాత అడుగుతున్నటువంటి క్వశ్చన్స్లో చాలా డ్రాస్టికల్ చేంజెస్ వచ్చాయని చెప్పచ్చు. క్వశ్చన్స్ క్వాలిటీలో కానీ, క్వశ్చన్స్ డెప్త్లో కానీ, ఫ్రేమింగ్లో కానీ చాలా ఎక్కువ లోతుగా వెళ్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇదివరకు మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంత, లేకపోతే మ్యారియానా ట్రెంచ్ యొక్క లోత్ ఎంత, అమెజాన్ నది ఏ దేశాల్లో ప్రవహిస్తుంది ఇలా అడుగుతుండాలి. ఇప్పుడు అలా అడగట్లేదు. ఎందుకు మౌంట్ ఎవరెస్ట్ తూర్పు నేపాల్లోనే ఉంది అని అడుగుతున్నారు. అంటే దీనికి చాలా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇంతకుముందు ఫ్యాక్ట్స్ రూపంలో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేవి, ఇప్పుడు కాన్సెప్ట్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. దీంతో పాటు ఇంటర్ రిలవెంట్గా కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే జాగ్రఫీ ఓన్లీ జాగ్రఫీ కాన్సెప్ట్స్ పైనే కాకుండా జాగ్రఫీని ఇంటర్నేషనల్ రిలేషన్స్తో ముడిపెట్టి మరి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇండియా భూటాన్ బార్డర్ మనందరికీ తెలుసు, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్స్ మనకు తెలుసు. ఆ బార్డర్స్లో ఉన్నటువంటి సమస్యలపైన కూడా క్వశ్చన్స్ ఇస్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీ అండ్ కరెంట్ ఇష్యూస్ని కాన్సెప్ట్స్తో జోడించి ఎక్కువ అడుగుతుండడం వలన క్వశ్చన్స్ కష్టము అని చెప్పను, కానీ క్వశ్చన్స్లో మంచి క్వాలిటీ వస్తుంది. బాగా కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇవి చాలా ఆనందంగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, అంటే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మారినట్టు సార్. ఎస్ సార్, మారింది. అవును, మ్యాచ్ ద ఫాలోయింగ్ లేకపోతే 2-3 స్టేట్మెంట్స్ ఇవ్వడము, సో ఇలాంటి వాటిల్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇవి ఎలా ఓవర్కమ్ చేయాలి? దీనికి ఉన్నాయి సార్ టెక్నిక్స్, యాక్చువల్గా ఉన్నాయి. ఇంతకుముందు డైరెక్ట్గా ఒక సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనే ఒక 3 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇందులో మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ 1 and 2 లేకపోతే 2 and 3 ఇలా అడుగుతున్నారు అన్నమాట. సరే, ఇలాంటి సందర్భాల్లో 4-5 స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు, అంటే 4 స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అని నువ్వు డిసైడ్ చేయాలి అంటే ఆ 4 స్టేట్మెంట్స్ పైన నీకు అవగాహన ఉండాలి. అంటే ఒక క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నావు. కన్ఫ్యూజ్ అవ్వకుండా, స్ట్రెస్ అవ్వకుండా నీట్గా దాన్ని మనం మేనేజ్ చేయగలగాలి అంటే సబ్జెక్టుతో పాటు టెక్నిక్స్ కూడా ఇంపార్టెంట్ సార్. ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ టు ది స్టూడెంట్స్ దట్ కాన్సెప్ట్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ కాన్సెప్ట్ ఉన్న కాన్సెప్ట్తో బిట్స్ని సాల్వ్ చేయడం ఇంకొక ఎత్తు. సో ఈ 4 ఆప్షన్స్లో మనం ఏం చూస్ చేసుకోవాలంటే, మనకు బాగా తెలుసు అనుకోండి, బాగా తెలిసినటువంటి అభ్యర్థికి మళ్ళీ ప్రత్యేకంగా టిప్స్ టెక్నిక్స్ ఏం అవసరం లేదు. సో ఎవరైతే కొంచెం అరాకొరా నాలెడ్జ్, ఇది కరెక్టేనా కాదా అన్న అనుమానంతో ఉంటారో అలాంటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏ ఆప్షన్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవ్వదో ఆ ఆప్షన్ని ముందు మనం ఎలిమినేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, 4 స్టేట్మెంట్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని 4 ఇచ్చారనుకోండి. ఆప్షన్స్లో 1 and 2, 1, 2, 3 అలా ఇస్తారు. 4 అన్నది మాత్రం ఒక ఆప్షన్లోనే ఉంటుంది. అంటే ఎక్కువ రిపీట్ అవ్వనటువంటి ఆ ఆప్షన్ని ముందు మనం రాంగ్ కొట్టేసుకోవాలి. అంటే ఆప్షన్ స్టేట్మెంట్ నెంబర్ 4ని ఎలిమినేట్ చేసేసేయండి. ఎందుకంటే ఎక్కువసార్లు రిపీట్ అవ్వట్లేదు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ దట్ కుడ్ నాట్ బి ది రైట్ ఆన్సర్. అందుకని 4ని తీసేస్తే మనకు ఈ ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ఆప్షన్స్ ఏ ఉన్నాయో చూస్తే దాంట్లో నుండి కరెక్ట్ ఆన్సర్ని పిక్ చేసుకోవచ్చు. ఇది చూడడానికి ఒక క్రూడ్గా ఏదో ఒక మాయ వేసినట్లుగా, ఇదేంటిది మంత్రాలు చెప్పినట్టుగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే చింతకాయలు రాలవేమో, కానీ అప్పుడప్పుడు బిట్స్ వర్కౌట్ అవుతూ ఉంటాయి. నేను చాలా సందర్భాల్లో చూశాను అండ్ అప్లై చేసిన స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటారు నాకు. ఓకే ఓకే, ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకటే సిలబస్ కవర్ అవుతుందా సార్, లేకపోతే మళ్ళీ డిఫరెంట్గా చదువుకోవాల్సి? అది సిలబస్ ఒకే ఉంటుంది సార్. చూడడానికి మనకేమో సిలబస్ ఒకటే రకంగా అనిపిస్తుంది, కానీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ వే ఆఫ్ ప్రజెంటేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇదే మనము ఎల్ నీనో అంటే లాటిన్ భాషలో ఏమని అర్థం వస్తుంది అంటే దట్ ఈస్ ది సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అర్థం వస్తుంది. కానీ మనకు ఆ ఎగ్జాక్ట్ మీనింగ్ ఇక్కడ తెలియకపోయినా పర్లేదు. మెయిన్స్లో డిస్క్రిప్టివ్ లెవెల్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్, మనం బాహుబలి సినిమా చూసాం సార్. బాహుబలి సినిమాలో బాహుబలిని ఎవరు చంపారు, ఎందుకు కట్టప్ప చంపాడు, ఇది మనందరికీ తెలుసు. బాహుబలి కట్టప్పను చంపాడు అన్నది ప్రిలిమ్స్. బాహుబలి పేరు గుర్తుపెట్టుకోవాలి, కట్టప్పను గుర్తుపెట్టుకోవాలి. కానీ అక్కడ
బాహుబలిని కట్టప్ప చంపాడు అని ప్రత్యేకించి నువ్వు ప్రస్తావించకపోయినా పర్లేదు, కానీ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్నది ఇంపార్టెంట్. సో అక్కడ మనం ఎస్సెన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం, ఇక్కడ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసుకుంటాం. చూస్తే రెండు మళ్ళీ బాహుబలి, రెండు వాళ్ళిద్దరి మధ్య తిరుగుతున్నటువంటి సంఘటనలు. ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ద ప్రజెంటేషన్ అన్నది డిఫరెంట్గా ఉండాల్సి ఉంటుంది. అదే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కొంచెం ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్, కొంచెం ఫిగర్స్ పైన ఎక్కువ స్ట్రెస్ పెట్టి చూడాల్సి ఉంటుంది. సార్ కమింగ్ టు ప్రిలిమ్స్ అగైన్, ఇప్పుడు 30 days ఉంది, నేను ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు. నేను ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏదో బిట్ బ్యాంక్ బుక్ తీసుకొని చదువుతానంటాను. పాసిబుల్? సార్ అలా ఒకప్పుడు పాసిబుల్ అయ్యేది, ఇప్పుడు అంటే పూర్తిగా పాసిబుల్ కాదు అని నేను చెప్పి ఒకవేళ అలాంటి అభ్యర్థులను డిస్కరేజ్ చేయదలుచుకోలేదు. అండ్ టు అన్ ఎక్స్టెంట్ అది వర్కౌట్ అవుతుంది కూడా. గతంలో అయితే ఒక 1000 బిట్లు చదువుకొని పోతే, ఇన్ఫ్యాక్ట్ చాలామంది సార్ నాకు సీనియర్ వెటరన్ ఆస్పిరెంట్స్ అప్పట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో పాత క్వశ్చన్ పేపర్, ఒక 10 ఏళ్ళ క్వశ్చన్ పేపర్ చదువుకొని పోతే ఒక 30% క్వశ్చన్స్ కవర్ అయిపోయేవి అని చెప్పి. ఇప్పుడు కొంచెం మారిపోయింది సార్, రిసోర్సెస్ పెరిగిపోయాయి. అండ్ గతంలో ప్రొఫెసర్సే డైరెక్ట్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ ప్రొఫెసర్స్ బిజీగా ఉండడం వలన, పెద్దవాళ్ళు వాళ్ళు బిజీగా ఉండడం వలన ఏం చేస్తారంటే, అప్పుడప్పుడు స్కాలర్స్కి కూడా, అంటే రీసెర్చ్ స్కాలర్స్కి, సబార్డినేట్ స్టాఫ్ కూడా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నవి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క జ్ఞానం అంతా కూడా ప్రదర్శిస్తారు. సో అలా డెప్త్ నాలెడ్జ్లోకి వెళ్ళి క్వశ్చన్ని తీసుకునే ప్రయత్నం, ఇది ఎప్పుడూ అడగకుండా ఉండేటట్లుగా ఉండాలి, ఇది డిఫరెంట్గా ఉండాలి, ఇలా ఆలోచించడం అన్నది ఎక్కువైంది. దీంతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఓన్లీ బై హార్ట్ చేసుకొని పోయి కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ లేకుండా, దాని వలన అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు. బట్ తక్కువ టైం ఉంది కాబట్టి మరీ అలా కాన్సెప్ట్స్ ఇప్పుడు ఏం చదువుతాంలే, ఇంత నాకు టైం లేదు, జాబ్ చేస్తూ ఉన్నాను అనుకున్న వాళ్ళు ఇంకా లాస్ట్ రిసార్ట్గా దాన్ని మనం పట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మెయిన్స్కి వస్తే మెయిన్స్ ఎన్ని పదాల్లో రాయాలి సార్? సార్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నది మీరు అడిగినట్లు చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ సార్. మనకు 10 మార్కర్ క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి, ఒరిజినల్గా యూపీఎస్సీలో అయితే 15 మార్కర్ ఉంటుంది, 12 మార్కర్ ఉంటుంది, 10 మార్కర్ ఉంటుంది. కాబట్టి మనకైతే ఓన్లీ 10 మార్కర్సే ఉంది కాబట్టి పెద్దగా దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవైపు పేజ్ అంతా నిండిపోయి ఇంకొక వైపు 3/4 భాగం వచ్చేయాల్సి ఉంటుంది. నార్మల్ వైట్ పేపర్ అనుకోండి, ఈ పద్ధతి అన్నది వర్కౌట్ అవుతుంది. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మనకు రూల్డ్ పేపర్ ఇస్తున్నారు. రూల్డ్ పేపర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఈ మొత్తం లైన్స్ అన్నీ వాళ్ళు నీట్గా సెట్ చేయడం వల్ల మనం లైన్ వదిలి లైన్ రాయలేము, బ్యూటీ దెబ్బతింటుంది. సో ఒక పారాగ్రాఫ్ తర్వాత ఇంకొక లైన్ వదిలితే అలా వదలడం వలన కేవలం 3-4 లైన్లు మాత్రమే మనం వదిలేస్తాం. సో కాబట్టి కంటెంట్ అంతా కూడా దాదాపుగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఫాంట్స్ సైజెస్ చిన్నగా ఉంటాయి కాబట్టి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఒక సైడ్ కంప్లీట్గా పేపర్ ఫిల్ అయిపోయి ఇంకొక వైపు 1/4 వస్తే అది భర్తీ అయిపోతుంది. అదే తెలుగు మీడియం వాళ్ళకు ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఒకవైపు పేజ్ అంతా ఫిల్ అయిపోయేసి ఇంకొక వైపు 3/4 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. రూల్డ్ పేపర్ కాబట్టి మ్యాప్స్, డయాగ్రామ్స్ వేయడానికి చాలామంది ఇష్టపడరు. సో వైట్ పేపర్ అనుకోండి, నీట్గా మనం మ్యాప్ వేసుకుంటాం. రూల్డ్ పేపర్ ఉండడం వల్ల మ్యాప్ వేసుకోవడానికి అభ్యర్థులు అంతగా మక్కువ చూపరు. మోరోవర్ ఆ పేపర్ బ్యూటీ అంతా కూడా దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి మ్యాప్ వేసే అవకాశం కూడా లేదు కాబట్టి క్లుప్తం అయిపోతుంది. ఆన్సర్ అన్నది చాలా కాంపాక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. సో 10 మార్కుల క్వశ్చన్స్కి బ్లైండ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 200 పదాల్లో ఉండాలి. 200 పదాలు అంటే ఏ పదాలు ఉండాలి? ఈజులు, వాజులు, అండు, ఆరుతో కలిపి 200 పదాలు. అదేంటి ఎగ్జాక్ట్గా లెక్క పెట్టుకుంటామా రాసేటప్పుడు అంటే, అందుకనే నేను గుర్తు చెప్పాను. తెలుగు మీడియం వాళ్ళకైతే ఒకవైపు పేపర్ నిండి, అది కూడా లెజిబుల్గా మధ్యస్థంగా ఉన్నటువంటి ఫాంట్స్ వాడగలిగితే ఒకవైపు పేజ్ అంతా ఫిల్ అయిపోయి అటువైపు 3/4 లేదా హాఫ్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు బ్లైండ్గా ఒక 200 పదాలు వచ్చాయి అని అనుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఒకవైపు పేపర్ అంతా నిండిపోయి అటువైపున 1/4 వరకు వస్తుంది. అప్పుడు మీకు దాదాపుగా 200 పదాలు వచ్చినట్లు అర్థం. ఎగ్జాక్ట్గా 200 కాకపోయినా యువర్ ఆన్సర్ షుడ్ బి 180 to 220. ఈ మార్జిన్లో మాత్రం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో అలా మనం పేపర్ వర్డ్స్ని ఎంచుకోకపోయినా ఒక జనరలైజ్డ్ ధోరణిలో ఇలా ఆన్సర్ రాసుకోవడానికి వీలు పడుతుంది. సరే, కొంతమంది ఏమో మెయిన్స్లో ఎస్ఏ లాగా రాయడం అలవాటు, ఇంకొంతమందికి పాయింట్ వైజ్ రాయడం అలవాటు. ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది సార్? యాక్చువల్గా ఇది ఒక జనరలైజ్డ్ ట్రెండ్ అన్నది ఏం లేదు సార్. కానీ యూపీఎస్సీలో చాలామంది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్, నా ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ కానీ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అంతా ద మిక్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అండ్ పాయింట్ వైజ్గా వెళ్తూ ఉన్నారు సార్.
సో ఎందుకంటే రెండిట్లోనూ మనకు బెనిఫిట్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంట్రొడక్షన్ వచ్చేసి పారాగ్రాఫికల్ ఫార్మాట్లో పెడతారు. ఒక 40 పదాలు ఇంట్రొడక్షన్ పారాగ్రాఫ్లో పెడతారు. ఆ తర్వాత సేలెంట్ ఫీచర్స్ అని అడిగినప్పుడు వాటిని మాత్రం పాయింట్ వైజ్లో రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనే ఒక ఇది ఉందనుకోండి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్న మనకు తెలుసు, నిరర్ధక ఆస్తులు అని అంటాం. ఈ నిరర్ధక ఆస్తులపైన ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇంట్రొడక్షన్లో నిరర్ధక ఆస్తులు వాట్ ఈజ్ మీన్ బై నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది ఒక పారాగ్రాఫ్ రాసి ఎందుకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోతున్నాయని చెప్పి బుల్లెట్ పాయింట్స్ వేసేసి రాసుకుంటూ ఉంటారు. దీంతో పారాగ్రాఫికల్ పాయింట్ వైజ్ రెండు కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మళ్ళీ కంక్లూజన్ వచ్చేటప్పటికి పారాగ్రాఫికల్ ఆన్సర్ ఫార్మాట్లో వెళ్ళిపోతారు. దీంతో మిక్స్ ఆఫ్ పారా అండ్ పాయింట్స్ ఉండడం వల్ల ఎగ్జామినర్కి చాలా సింప్లిఫైడ్గా అనిపిస్తుంది ఆన్సర్. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది కాన్సెప్ట్ను బట్టి ఉంటుంది. అండ్ అభ్యర్థి మీకు ఒక బ్లైండ్గా అభ్యర్థులు నా సలహా ఏంటంటే, మీ దగ్గర ఎక్కువ సమాచారం ఉందనుకోండి, మీ దగ్గర ఎక్కువ సమాచారం ఉంటే బుల్లెట్ పాయింట్స్కి వెళ్ళండి. మీ దగ్గర తక్కువ సమాచారం ఉందనుకోండి, పారాగ్రాఫిక్కి వెళ్ళండి. ఎందుకంటే బుల్లెట్ పాయింట్స్ మీరు పెడుతున్నారంటే ఓపెన్గా మీ నాలెడ్జ్ అంతా పెడుతున్నారు. ఓపెన్గా నాలెడ్జ్ పెడుతున్నారంటే యు ఆర్ హైలీ వల్నరబుల్ టు ప్రిడిక్షన్. మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా దొరికిపోతారు. కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బుల్లెట్ పాయింట్స్కి వెళ్ళండి, తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పారాగ్రాఫ్స్లో కాస్త మాయ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ బ్లైండ్ హింట్. సార్ చివరిగా ఈ 1 month స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి? ఐ మీన్ డైలీ రొటీన్ ఎలా ఉండాలి? ఎస్ సార్, ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనకు మార్చిలో జరుగుతుంది. దాదాపుగా 1 month టైం ఉంది. కాబట్టి ప్రతిరోజు అంటే దాదాపు అందరు చెప్తూ ఉంటారు రోజుకి 16 గంటలు చదవాలి, 18 గంటలు చదవాలి. నాకు తెలిసి అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు, అండ్ అది మంచిది కూడా కాదు. డీసెంట్గా రోజుకి 8 to 10 hours చదివితే సరిపోతుంది. సో మనకు సబ్జెక్ట్స్ ఏవేవి ఉన్నాయో ముందు వాటిని సార్ట్ అవుట్ చేసుకొని, మనకు జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ ఉంది. వీటన్నిటిలో ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఉందంటే రీజనింగ్కే ఉంది. 60 marks రీజనింగ్కి ఉంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ రీజనింగ్ మీద పెట్టండి. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ టైం మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూస్తే చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ బ్యాంక్ ఎస్బీఐ పీఓస్ ఇలాంటి వాళ్ళు కూడా రాశారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, నేను అడిగాను మీకేంటి బ్యాంక్ పీఓస్, సబ్ ఇన్స్పెక్టర్లు ఇలాంటి అథమెటిక్ హై లెవెల్ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేసి, సార్ నిజం చెప్తున్నాము 60 మార్కులకు 13, 14 కూడా రాలేదు సార్ అన్నారు. అదేంటే అంత డెప్త్కి వెళ్తున్నారు అనమాట. క్యాట్ ఎగ్జామ్ ఒకనొక సందర్భంలో క్యాట్ మ్యాట్ లెవెల్ కూడా వెళ్తున్నారు. కాబట్టి ఒక ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నది ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ఇవ్వండి. ఒక 3 hours డేటా ఇంటర్ప్రిటేషన్, 3 hours డేటా ఇంటర్ప్రిటేషన్, 2 hours జాగ్రఫీ, 2 hours హిస్టరీ. టోటల్గా ఎంత అవుతుంది మనకు? 3 hours, 3 + 2 5, 5 + 2 7. ఇంకొక 2 hours పాలిటీకి పెట్టుకోండి, జనరల్ స్టడీస్ పాలిటీకి పెట్టుకోండి. అంటే 3 జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఒక పేపర్ 2 సబ్జెక్ట్ అనమాట, అంటే రీజనింగ్. దీనికి 3 గంటలు, వీటికి ఒక 6 గంటలు. సో టోటల్గా 9 hours. లాస్ట్ 10th hour ఏం చేస్తారంటే వీటన్నింటినీ మళ్ళీ క్విక్గా రివిజన్ కొట్టండి. సో ఇది 10 గంటలు చదవడం పెద్ద విషయమేం కాదు. సో 8 గంటలు కూర్చున్న 8 to 11, 9, 10, 11, 3 hours, 8 to 11 వరకు చదవండి. ఒక కాఫీ బ్రేక్ తీసుకోండి. 11:15కి స్టార్ట్ చేయండి. 1:15 వరకు జాగ్రఫీ చదవండి. లంచ్ బ్రేక్ 2:15 వరకు లంచ్ బ్రేక్. 2:15 నుండి 4:15 వరకు పాలిటీ చదవండి. 4:30 వరకు కాఫీ బ్రేక్ ఒకటి తీసుకొని 4:30 to 6:30 వరకు పాలిటీ చదువుకోండి, ఎకానమీ ఆర్ పాలిటీ వాటెవర్. సో ఇది మనకు రోజును వినియోగించుకోవడమే కదా. సో మరీ లేట్ నైట్స్ మేలుకొని 11:30, 12 వరకు చదివి పొద్దున్నే మళ్ళీ 5 గంటలకు లేచి మీరు ఎక్కువ సమయాన్ని పెట్టగలుగుతారే కానీ ప్రొడక్టివిటీ అన్నది బాగా ప్రాక్టికల్గా మిస్ అవుతూ ఉంటుంది. సో 6:30కి మీ టాస్క్ అయిపోయింది కదా, దెన్ 7:30 నుండి మళ్ళీ 9 వరకు కొంచెం రివిజన్ కొట్టేసి నైట్ పడుకునేటప్పుడు న్యూస్ పేపర్ ఏదైనా చదివి, లేదంటే ఇయర్ ఫోన్స్లో మన న్యూస్ ఏదైనా వస్తే అలాంటి న్యూస్ ఏదైనా విని ప్రశాంతంగా మీరు పడుకోవచ్చు. సో ప్రాక్టికలీ ఐ సజెస్ట్ ది ఆస్పిరెంట్స్ టు ప్లాన్ 8 to 10 hours a day. 10 గంటలు చదివితే సరిపోతుంది సార్. ఈ 1 month ఇంటూ 10 గంటలు 300 గంటలు నాకు తెలిసి అడిక్వేట్ ఇనఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విత్ సర్టెన్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ హ్యావింగ్ మీ ఇన్ ది స్టూడియో. ఇలాంటి మరిన్ని గైడెన్స్ వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.